గుండెపోటు వస్తుందన్నా క్యాన్సర్ ఉందని తెలిసినా మనము ఎంతో భయాందోళనతో గాబరైపోతాం. అంతకంటే ప్రమాదకరమైన షుగర్ వ్యాధిని మాత్రం చాలా నైట్కి తీసుకుంటాం. అదే ఇప్పుడు మన కొంప ముంచేస్తుంది. ప్రతి గడపలోని ఒకలో ఇద్దరో షుగర్ జబ్బుకు గురై ఆసుపత్రులు మెట్లెక్కినోలే కనిపిస్తున్నారు. సడన్ గా హార్ట్ అటాక్ నాగా వెంటనే చంపిపోయినా, క్యాన్సర్ నాగా 5-6 నెలల్లోని పాడెక్కించకపోయినా, షుగర్ ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోపోయి మందులు అడగపోతే బతికొండగానే అన్ని అవయవాల్ని అరించేద్దండంలో అనుమానమే లేదు. సక్కిరి అది సంపుకు తినేస్తుంది. ఒక్కో ఇంట్లోని ఒకలో ఇద్దరికో షుగర్ ఫ్యాక్టరీలు ఉంటున్నాయి. షుగర్ జబ్బుగాని ఆసామాసిగా తీసుకుంటే అంతు చూసి వదిలేద్ది. ఈ మధ్యన మధుమేహం తెగ వ్యాపించేస్తుంది. సీటు ముక్క తినండనిస్తే నాకు షుగర్ ఉందండి అని సమాధానమే వస్తుంది. ప్రపంచం మొత్తంలోని మన దేశంలోనే 31.7 మిలియన్ ప్రజలు ఈ మాయదారి షుగర్ తోటి పేనాల మీదకి తెచ్చుకుంటున్నారు. 2030 కట ఇది 79 మిలియన్లు దాటేద్దని సర్వేలు చెప్తున్నాయి. అక్కడ దాకెందుకు, మన రాష్ట్రంలోనే 30 లక్షల మంది మధుమేహంతో నలిగిపోతున్నారు. షుగర్ మీద గాని ఒక కన్నేసి ఉంచకపోతే కబలించి వదిలేద్ది. తలెంటుకు నుండి అరికాలు వరకు లోపల బయట ఎక్కడ వదలదో ఒక్కో పాటుని పాడు చేసేసి పాడెక్కించేద్ది. మితిమీరిపోయిన తిండి అలవాట్లు, అదే పని మీద ఆలోచించడం, వంశ పారంపర్యంతో ఈ సక్కిరి జబ్బు వచ్చేస్తుంది. యంత్రాల్లాగా పరిగెట్టి ఈ రోజుల్లోని మనుషులు ఎప్పుడు తింటున్నారో, ఏటి తింటున్నారో, ఎప్పుడు తొంగుతున్నారో తెలీదు. శరీరానికి శ్రమ తగ్గిపోయింది. వ్యాయామం చేయడానిక తీరికలేదు. దీంతో షుగర్ లెవెల్లు 2-3-400 వరకు పాకేస్తున్నాయి. తినకముందు 110, తిని తర్వాత 130 దాటితే ఒళ్ళు దగ్గరెట్టుకోవాలా. డాక్టర్లను కలిసి మందులు మింగాల, లేకపోతే మనల్నే మింగేద్ది షుగర్ జబ్బు. మధుమేహం అనేది రోగాలకి ముఖద్వారం. ఈ ద్వారం నుండి ఏ జబ్బు అయినా ఈజీగా ఎంటర్ అయిపోద్ది. దీనికి చిన్న పెద్ద తేడా తెలీదు. 2 టైపుల్లోని డయాబెటీస్ ఏ వయసులోనోళ్ళకైనా వచ్చేద్ది. ఈ షుగర్ జబ్బు మీద ఏలాది మందికి చికిత్సను అందిస్తూ మంచి పేరు తెచ్చుకున్న ఈ డాక్టరమ్మ గారు శ్రీవల్లి మదీరా గారు ఏడు చెప్తున్నారో ఎందాం. మనకి ఇప్పుడు ఈ మధుమేహం అనేది చాలా ఎర్లీ స్టేజెస్, అంటే చిన్న వయసులోనే వస్తుంది. సో దీనికి మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటే మనం ముందుగా దీన్ని గుర్తించడం వల్ల దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్, అంటే దానివల్ల కిడ్నీ మీద కానీ, ఆ కన్ను మీద కానీ, లేకపోతే నరాల మీద కానీ దానివల్ల వచ్చే ఒత్తిళ్లు అవన్నీ తగ్గించుకోవడము, అంటే మన షుగర్ లెవెల్స్ అనేది నార్మల్ లెవెల్స్ లో మెయింటైన్ చేస్తూ, మధుమేహం అనేది జస్ట్ మనం మెడిసిన్స్ వాడడం కానీ లేకపోతే ఏదో 2 మందులు వేసుకోవడం అనేది కాదు. సో అది మనం మంచి ఆహారం తీసుకుంటూ, మన లైఫ్ స్టైల్లో మార్పులు, అంటే రోజు వ్యాయామం చేసుకుంటూ, మన పనిలో ఒత్తిడి తగ్గించుకుంటూ, కొంచెం యోగా, మెడిటేషన్ అలాంటి వాటి మీద కూడా దృష్టి పెడుతూ ఇవన్నీ చేసుకుని మన సమగ్రంగా దాన్ని కనుక మనము చూసినట్టయితే దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. కలిపి కొట్టు కావేట్ రంగానే దొరికింది కదా అని ఏది పడితే అది ఎంత పడితే అంత తినేయకండి. మిమ్మల్ని ఏపుకు తినేద్ది జబ్బు. ఓ తెగ ఆలోచనలు ఎట్టేసుకొని ఒత్తిడి పెంచేసుకుంటే చిత్తడి చేసేద్ది. షుగర్ జబ్బు ఒక సూప్ చూసేద్ది. అలో మై డియర్ స్మార్ట్ సిటీ సిటిజన్స్, ఇప్పటికే షుగర్ జబ్బుతోని ఇసిగిపోతాన్రా. మన చేతుల్లోనే దానికి మందు ఉంది. రోజుకు అరగంట పైగా నడిచేయండి. బేగా అరిగిపోయే పీసు పదార్థాలనే టైంకి ఆరారుగా తీసుకోండి. తీపి జోలికి వెళ్ళొద్దు. అల్లది గదిగో కిక్కెక్కించే ఆ మందు జోలికి అసలు వెళ్ళొద్దు. డాక్టర్ ఇచ్చిన మందు బిళ్ళలు, ఇంజక్షన్లు జాగ్రత్తగా వాడేయడం, లైఫ్ని హ్యాపీగా లీడ్ చేసేసి షుగర్ పొగరు దించేయాల. షుగరే కదా అని నైట్కి తీసుకుంటే మీ పేరుకు ముందు లేటు అని ఎట్టుకోవడం తప్ప నా నేటి చేయనేను. చిన్నోడు చెప్పేది ఏంటంటే మధుమేహం బహుపరాగ్. బాబు అయ్యా, ఒకసారి నేను చెప్పింది మళ్ళీ వినండి. మిమ్మల్ని భయపెట్టాలని సంగతి నేను చెప్పడం లేదు. మీరు షుగర్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుని 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఈ దొరవేస్తున్నాను. గుర్తుంచుకోండి. ముందుగా అసలు షుగర్ ఉందో లేదో రక్త పరీక్ష చేయించుకోండి. వెళ్ళండి. ఆ తర్వాత వైద్యుల సూచనలు పాటిస్తూ మందులు ఆడితే మీరు నిండు 100 ఏళ్ళు హాయిగా బతుకుతారు.